ఫటాఫట్ న్యూస్ని ఒకసారి చూద్దాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రజాపాలన దినోత్సవం వేదికగా మరోసారి వర్గపోరు బయటపడింది. మంత్రి కొండ వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమవుతుంది. కొండ సురేఖ పాల్గొన్న ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు డుమ్మో కట్టారు. అయితే ఆయన హనుమకొండలో మంత్రి పొంగులెట్టి పాల్గొన్న కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి, ఎమ్మెల్సీ సారయ్య కూడా ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్కు గతంలో భారతరత్న ఇస్తామన్నప్పుడు చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాలని తెలిసి కూడా వెంకయ్యనాయుడు చంద్రబాబును వెనకేసుకొస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం జరిగిందో వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యా వైద్యంతో పాటు రాజకీయంగానూ రిజర్వేషన్స్ కల్పించేందుకు చట్ట సవరణ చేయడం జరిగిందన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు. బీసీల కోసం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. పంచభూతాలు ఏర్పడక ముందు విశ్వకర్మ ఉద్భవించారని విశ్వకర్మ సంఘ నేత రామకృష్ణాచారి అన్నారు. అందువలనే అన్ని పరిశ్రమల్లో విశ్వకర్మ పూజలు సాగుతాయని చెప్పారు. చేతి వృత్తుల వారికి ఆది దేవుడిగా విశ్వకర్మ పూజలు అందుకుంటాయన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం, మాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టిన నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను తప్పకుండా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. తన ఉనికిని కాపాడుకునేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నారని తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ అన్నారు. భూమనకు దేవుడు అంటే భక్తి లేదని, తిరుమల ప్రతిష్టను మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భూమన 4,000 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పేట్ల బుర్జులోని ఆర్మీడ్ హెడ్ క్వార్టర్స్ లో కృషి భవనాన్ని ప్రారంభించారు. సిపిసిబి ఆనంద్ మహిళా ఉద్యోగినులు విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా పనిచేసేందుకు ఈ శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. పోలీసు విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఇక మీదట తమ పిల్లలను ఈ సంరక్షణ కేంద్రంలో వదిలి డ్యూటీకి రావచ్చన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువులు సాగడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి ఆందోళన చేపట్టారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ధర్నా చేశారు. 240 మంది విద్యార్థులకు కేవలం 4 మాత్రమే టీచర్లు ఉన్నారని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కడ్తాలు పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రాజయ్య చెరువును పరిశీలించారు. చెరువుకు గంటిపడిన తీరును, గెలిచిన పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు, చెరువులు, పంట పొలాలు నాశనమయ్యాయని అన్నారు. జనగామ జిల్లా మాతృ శిశు ఆరోగ్య కేంద్రంలో స్వశక్తి పరివార అభియాన్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అతివల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలతో పాటుగా పుట్టిన బిడ్డలకు మంచి పోషకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా బరువైన వాహనాలను ముందుగా ట్రయల్ రన్ నిర్వహించడం ఆనవాయితీ. దీంతో శ్రీవారి ఆలయ డిప్యూటీవో లోకనాథం సిబ్బంది సూర్యప్రభ వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించారు. వాహన మండపం నుంచి సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనాల పనితీరును పరిశీలించారు. కడప జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శిని కార్యక్రమాన్ని రైతులు బహిష్కరించారు. వేంపల్లి తహసీల్దార్ హరనాథ్ రెడ్డి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వేరుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయానికి వచ్చిన తహసీల్దార్ను రెవెన్యూ సిబ్బందిని బయటికి పంపించి వేశారు. నిర్లక్ష్యంగా వేరించిన తహసీల్దార్ వీఆర్ఓపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో విశ్వకర్మలు బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. విశ్వకర్మలు చేసే వృత్తులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.